హాయ్. నా పేరు యశ్వంత్ అండ్ నేను చిత్తూరు, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సతీ మ్యామ్, గణేష్ మూర్తి సార్, దీప్తి మ్యామ్ అండ్ ప్రియా మ్యామ్ అండ్ ఎంటైర్ ఈ-విజన్ టీమ్. I got selected in Amvis Solutions Private Limited in Bangalore at 2.4 LPA at position of IT associate. మా ఫ్రెండ్ ఒకతను నన్ను ఈ-విజన్ టెక్నో సార్‌కి రెఫర్ చేశాడు ఫస్ట్. 2022 డిసెంబర్‌లో. అప్పుడు దీప్తి మ్యామ్ అనే ట్రైనరు నాకు మెసేజ్ చేసింది. "ఏమి ఇంట్రెస్ట్ ఉందా ఈ-విజన్‌లో జాయిన్ అయ్యేకి" అని అడిగింది. నేనప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదంతా కరెక్ట్ కాదు. అందరూ ఫస్ట్ జాబ్ తీశారని చెప్పేదే. ఆఫ్టర్ దట్ ఎవరు జాబ్ తీసిర్రు అని చెప్పాను తనకి. తను సరే అది మీ ఇష్టము అని చెప్పింది తను. ఆఫ్టర్ దట్ మా ఫ్రెండ్స్ అందరూ ముగ్గురు సెలెక్ట్ అయ్యారు ఐటీలో. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నేను ఒక ఓల్డ్ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసేవాడిని. అక్కడ నన్ను చాలా ప్రెషర్ పెట్టారు. నేనప్పుడు వాళ్ళని అడిగితే, "దీంట్లో పక్కా జాబ్ వస్తుంది. గ్యారంటీ ఆలోచించొద్దు. జాయిన్ అవ్వు. అదీ గాక నీకు 3 టైమ్స్ అమౌంట్ కట్టేదుంటుంది. సో, నీకు నచ్చలేదంటే డ్రాప్ అయిపోవచ్చు మధ్యలో" అని చెప్పాడు. సరే ఫస్ట్ అమౌంట్ కట్టాను. కొన్ని రోజులు ఓకే. అనిపించింది. 1 వీక్ జాయిన్ అయినప్పుడు క్లాసెస్ అన్నీ చెప్పారు. సరే అని నేను జాయిన్ అయ్యి ఒక 1 మంత్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ క్లాసెస్ అయిపోయాయి. 45 డేస్‌లో వీళ్ళు కంప్లీట్ చేశారు మొత్తము. అండ్ ఆఫ్టర్ ప్లేస్‌మెంట్ సీజన్ స్టార్ట్ అయింది. అప్పుడు గణేష్ మూర్తి సార్ చెప్పాడు, "నువ్వేమి హెసిటేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఖచ్చితంగా జాబ్ వస్తది. సో, కొంచెం ఎఫర్ట్ పెట్టు. ఎఫర్ట్ పెట్టావంటే ఖచ్చితంగా జాబ్ గ్యారంటీగా వస్తుందని" చెప్పాడు. సరే అని చెప్పి నేను జాయిన్ అయ్యాను ఈ విజన్‌లో. ఆఫ్టర్ ప్లేస్‌మెంట్ సెక్షన్ స్టార్ట్ అయ్యాక నేను తను చెప్పినట్టు ఫాలో అయ్యి ఆహ్, అన్నీ నేర్చుకున్నాను. ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూస్‌కి కొంచెం ధైర్యంగా ఎళ్ళేవాడిని. ఫేస్ టు ఫేస్ అయినా కొంచెం ధైర్యంగా వెళ్ళి, ఇప్పుడు నేను యామ్‌వి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో సెలెక్ట్ అయ్యాను. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అదీ గాక కొందరు అనుకుంటారు ఇది ఫేక్ అనేసి. బట్ ఇట్ ఈస్ ది బెస్ట్ అండ్ ట్రస్టెడ్ ప్లాట్‌ఫార్మ్ టు లెర్న్ అవర్ స్కిల్స్ అండ్ అప్‌గ్రేడింగ్ అవర్ స్కిల్స్ అండ్ మూవ్ ఆన్ టు ఐటీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రిగార్డ్స్ యశ్వంత్.